విచిత్రమైన దొంగలు. అదేంటి విచిత్రమైన దొంగలు అంటున్నాం కూడా. ఈ మధ్య కాలంలో దొంగలు కూడా మంచిగా ఒక స్పెసిఫిక్ ప్లాన్ తీసుకొచ్చుకొని అన్ని ఒక మంచి పకడ్బందీగా వస్తున్నమాట. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ప్రెసెంట్ ఇది మాత్రం నిజంగానే విచిత్రం. ఇంటికి వచ్చి దొంగతనం చేసి ఇంట్లో వంట చేసుకొని బజ్జీలు తిని వెళ్ళిపోయారు. అసలు ఎక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు దొంగలు అంటే ఎట్లా ఉంటారు? ఒక ఇంట్లో దొంగతనం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఖరీదైన బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బులు ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్లిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే నంద్యాలలోని నందికొట్కూరులో జరిగింది. అయితే ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, అంత బాగానే ఉంది, డబ్బులు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, వెండి అన్ని కూడా తీసుకున్నారు. సో లాస్ట్ కి వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక శనగపిండి పక్కనే బజ్జీలు అంటే మిర్చిలు కూడా కనిపించాయి. సో అప్పుడు అది ఏం చేసి ఒక థాట్ వచ్చింది అనమాట వాళ్ళకి, అరే ఇవన్నీ కూడా ఉట్టిగా ఎందుకు ఇసబెట్టాలి. సో అక్కడ మంచిగా వేడివేడిగా బజ్జీలు వేసుకొని తిని ఆ ఏదైతే బండ ఉంటుందో గ్యాస్ పెట్టేది బండ, ఆ బండను క్లీన్ గా కడిగి ఆ బండను కూడా ఎత్తుకొని పోయారంట సిలిండర్ తో సహా. సో ఇట్లాంటి విచిత్రమైన దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇది మనము విచిత్రంగా చూసుకోవచ్చు, కాకపోతే ఈ రోజులలో ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అది పనులు చేయడానికి సోమరితనం ఎక్కువైపోయా, లేకపోతే ఈజీగా మనీ వస్తుందనా. సో ఈ విధంగా దొంగతనాలకైతే ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు. అర్ధరాత్రి పూట వచ్చి డోర్లు కొట్టడం కానీ. సో మనందరూ కూడా అర్ధరాత్రి పూట డోర్లు కొడితే ఏమనుకుంటాం, ఎవరైనా ఎమర్జెన్సీ పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటాం. సో ఆ విధంగా వెంటనే డోర్ తీసిన వెంపటే వాళ్ళు మాత్రం ఇంట్లోకి చొరబడి అందరి మీద కత్తితోనో దీంతో దాడి చేసి ఇంట్లో ఉన్న అన్ని కూడా ఎత్తుకుపోతున్నారు. అదేవిధంగా ఇంటికి తాళం కనిపిస్తే రాళ్లతోని బాది మరి మొత్తం ఆ ఇంట్లోనే అన్ని కూడా ఎత్తుకుపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఇప్పుడు ఇక్కడ అంటే హైదరాబాద్, ఆంధ్ర, అదే విధంగా ఎక్కడైనా కూడా తెలంగాణ గానీ ఆంధ్రాలో గానీ ఈ మధ్య కాలంలో తెలంగాణలోకి చెడ్డీ గ్యాంగ్ వాళ్ళైతే రావడం జరిగింది. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు క్రిమినల్స్ కంటే తక్కువ కాదని చెప్పుకోవచ్చు. జస్ట్ వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఫస్ట్ డైరెక్ట్ గా ఇంటి మీద దాడి చేయరో తెలియకుండా, అంటే ఒక రోజు ముందు మీ ఇంటికి అసలు ప్లంబర్ గా కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా బాగు చేస్తాము అన్న సాకుతోని ఫ్రీగానే బాగు చేస్తాము, మేము ఇక్కడ పని కోసం వెతుకుతున్నాము అన్నట్టుగా వస్తారు. ఆ ఏరియాలో తిరిగి ఎక్కడ ఏముంది, ఎక్కడ మనుషులు ఉన్నారా లేదా, తాళం ఉందా లేదా, ఇవన్నీ కూడా గమనించిపోయి తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చి ఇట్లా వచ్చి దొంగతనాలు అయితే చేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు దొంగతనం కూడా చాలా పకడ్బందీగా చేస్తారనమాట. మీరు ఇంట్లో ఉన్నప్పుడే మిమ్మల్ని కట్టేసి దాని తర్వాత మీ ఇంట్లో దొంగతనం అయితే చేస్తారు. సో మొత్తానికి ఇట్లాంటి విచిత్రమైన దొంగతనాలు విచిత్రమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే సూచిస్తున్నారు.